బీసీల కోసం ఒక ప్రణాళిక తీసుకొచ్చాం, ఉప ప్రణాళిక తీసుకొచ్చాం. ఎస్సీలకు సబ్ ప్లాన్ ఉంది, ఎస్టీలకు సబ్ ప్లాన్ ఉంది. అదే మరిగా బీసీలకు కూడా ఒక సబ్ ప్లాన్ తీసుకొచ్చి దగ్గర ఈ సంవత్సరం 48,000 కోట్ల రూపాయలు బీసీల సంక్షేమానికి ఖర్చు పెడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఆదరణ 1 తీసుకొచ్చాం. ఇప్పుడు ఆదరణ 1, 2 కూడా పూర్తి చేశాం. ఇప్పుడు ఆదరణ 3 కింద ప్రతి సంవత్సరం 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ముందుకెళ్తాం. నేను ఒకటే ఆలోచించాను, అన్ని వర్గాలు పైకి రావాలి, అందరినీ ఆర్థికంగా పైకి తీసుకురావాలి. షెడ్యూల్ కులాలున్నాయి, వాళ్లకు ఇబ్బందులున్నాయి, వాళ్లకు న్యాయం చేస్తాం. అదే మరి షెడ్యూల్ తెగలున్నారు, వీళ్ళు అడవుల్లో ఉంటారు, ఇంకా అనాగరికంగా చాలా బాధపడుతున్నారు, వాళ్ల కోసం పనిచేస్తాం. మైనారిటీ సోదరమణులున్నారు, మైనారిటీలు కూడా ఆర్థికంగా వెనుకబడ్డారు. ముస్లింస్ లో చాలా మంది పేదవాళ్లు ఉన్నారు, వాళ్ళను కూడా గుర్తించి వారి అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నాం. అదే సమయంలో వెనుకబడిన వర్గాలను చూస్తే ఈ రోజు మీరు కుల వృత్తులు పోయినాయి, చేతి వృత్తులు దెబ్బతింటున్నాయి. అందుకే నేను ఆలోచిస్తున్నా, మీ ఆదాయాన్ని పెంచడానికి ప్రత్యేకమైన కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేశాను. ఇంకో పక్క మీరు చూస్తే కల్లు గీత కార్మికులకి మద్యం షాపుల్లో 10% రిజర్వేషన్లు చేసి 50% వాళ్ళు ఫీజులు కట్టి తద్వారా వచ్చిన డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకునే విధంగా వాళ్ళకి ఎక్కువ ఆదాయం వచ్చే విధంగా ఏర్పాటు చేశాం. అదే మరి చేనేత కార్మికులకు మీరు చూస్తే ఏదైతే హ్యాండ్లూమ్ ఉంటే 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. పవర్ లూమ్స్ ఉంటే 500 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తున్నాం. ఇంకో పక్కన ఎవరైతే చేనేత బట్టలు నేస్తే జీఎస్టీ కూడా రాయితీ చేశాం. ఇవన్నిటికి కూడా 896 కోట్ల రూపాయలు సబ్సిడీకి కేటాయించాం. ఈ రోజు వెనుకబడిన వర్గాలు ఎవరన్నా ఇల్లు కట్టుకుంటే అదనంగా 50,000 రూపాయలు వాళ్ళకి సబ్సిడీ ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎవరైనా మీరు ఎస్సీలున్నారు, 1 పైసా ఖర్చు లేకుండా సూర్య ఘర్ మీద వాళ్లకు ఉచితంగా సోలార్ ప్యానెల్స్ పెట్టే ఏర్పాటు చేస్తున్నాం. అంటే మీరు 1 పైసా పెట్టక్కర్లేదు, 200 యూనిట్లు ఉచితంగా కరెంటు ప్రస్తుతం ఇస్తున్నాం. భవిష్యత్తులో 200 కరెంట్లు ఉత్పత్తి చేసుకోవడానికి, మీ ఇంటిపైనే కరెంటు తయారు చేసుకోవడానికి 2 కిలోవాట్ ఉత్పత్తి చేసే సామర్థ్యంతో సోలార్ ప్యానెల్స్ పెడతాం. ఇది మీరు వాడుకొని మిగిలితే గ్రిడ్కి ఇస్తే ₹2.09 మీకు డబ్బులు కూడా ఇప్పిస్తాం. ఒకవేళ పగటిపూట కరెంటు ఉత్పత్తి చేసి రాత్రిలో మళ్లీ కరెంటు కావాలంటే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా రాత్రి తీసుకునే అవకాశం ఉంటుంది. బీసీలకైతే 2 కిలోవాట్లయితే 60,000, అదనంగా 20,000 రూపాయలు సబ్సిడీ. 3 కిలోవాట్లయితే 98,000 రూపాయలు సబ్సిడీతో వాళ్ళని ఆదుకునే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నా. వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకోవాల్సిందిగా కోరుతున్నా.